Hey guys, welcome to Cricket Chat Community. మ్యాచ్ నెంబర్ 42లో టాప్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న కేకేఆర్ విల్ టేక్ ఆన్ పంజాబ్ కింగ్స్ విచ్ ఈస్ ప్లేస్డ్ సెకండ్ ఫ్రమ్ ద బాటమ్. ఒక టీం ఏమో టాప్ నుంచి రెండో ప్లేస్లో ఉంది, మరొక టీమో కింద నుంచి బాటమ్ నుంచి రెండో ప్లేస్లో ఉంది. సో డెఫినెట్గా కేకేఆర్ విల్ స్టార్ట్ ఎస్ ఫేవరెట్స్. అందులోనూ వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు పాయింట్స్ టేబుల్లో కాస్త వెనకబడ్డారు. రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ కాస్త ముందుకెళ్ళిపోయింది 14 పాయింట్స్తో. దే ఆర్ వెరీ మచ్ ఆన్ టాప్. సెకండ్ ప్లేస్లో ఉన్నారు, కానీ వీళ్ళని కింద నుంచి తరుముకుంటూ వస్తున్నారు. ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి వాళ్ళకు కూడా 10 పాయింట్స్ ఉన్నాయి లైక్ కేకేఆర్. వీళ్ళ నుంచి కాస్త విదిలించుకుని కాస్త ముందుకెళ్ళాలంటే దే నీడ్ టు పికప్ దీస్ 2 పాయింట్స్. మ్యాచ్ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. అక్కడ వాళ్ళకి మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు హోమ్లో గెలిచారు. సో ఆ కాన్ఫిడెన్స్తో అండ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ కెరబియన్ ఆల్రౌండర్స్ నరైన్ అండ్ రస్సెల్ హ్యాస్ బిన్ ఎక్సలెంట్ దిస్ సీజన్. సో టీం అన్ని విధాలుగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కనబట్లేదు. సో దే ఆర్ ఇన్ గ్రేట్ ఫామ్. సో పంజాబ్ కింగ్స్ మరోవైపు చాలా కష్టాల్లో ఉంది. ఇప్పటికీ వాళ్ళ కెప్టెన్ శిఖర్ ధవన్ ఆడతాడో లేదో ఈ మ్యాచ్లో ఇంకా డౌట్గానే ఉంది. ఆడకపోవచ్చు అని చెప్తున్నారు, బట్ ఆడొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్లో ఆడొచ్చని కొన్ని వార్తలు వస్తున్నాయి, లేదు ఈ మ్యాచ్లో ఆడతాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. బ్యాటింగ్లో టోటలీ ఇన్కన్సిస్టెంట్. బౌలింగ్ బాగానే ఉంది, బ్యాటింగ్ హ్యాస్ బిన్ వెరీ వెరీ ఇన్కన్సిస్టెంట్. సో కేకేఆర్ మనం చెప్పుకున్నాం బ్యాటింగ్లో అంతా బాగుంది వాళ్ళకి అని చెప్పి. ఎస్, నరైన్ ఓపెనర్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సాల్ట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. వెంకటేష్ అయ్యర్, యాంగ్రిష్, రఘువంశీ లాంటి వారు దట్ చిప్పింగ్. ఈవెన్ రమణ్ దీప్ సింగ్ లాంటి ప్లేయర్ కూడా, లోయర్ డన్ ది ఆర్డర్ ఆడే ప్లేయర్ కూడా ఈ ప్లేడ్ ఎ వండర్ఫుల్ నాక్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. బౌలింగ్లో కూడా నరైన్ కానీ వరుణ్ చక్రవర్తి ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళ ఇండియన్ పేసర్స్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ రార్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఒకే ఒక ప్రాబ్లం ఉంది ఆ టీంలో, ఏంటంటే వాళ్ళ 25 కోట్ల బిలియనియర్ బేబీ ఎవరైతే ఉన్నారో, $1 బిలియన్ బేబీ మిచెల్ స్టార్క్ హ్యాస్ బీన్ అండర్ పర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్. చాలా దారుణంగా అవుతుంది పర్ఫార్మెన్స్. 7 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ చూస్తే చాలా హై ఉంది, 11.48 ఎకానమీలో. అంటే ఓవర్కి 11.5 పరుగులు ఇచ్చేస్తాడు. టూ మచ్ కదా. అంత ఎక్స్పీరియన్స్ బౌలర్, ఎన్నో 20 కోట్లు పెట్టి తీసుకున్నారు అతన్ని, కానీ టోటల్ అండర్ పర్ఫార్మింగ్. అండ్ 3 సందర్భాల్లో హీ హాస్ గాన్ ఫర్ మోర్ దెన్ 50 రన్స్ ఇన్ ఏ మ్యాచ్. 10 రన్స్ పర్ ఓవర్ ఇస్తారే చాలా ఎక్కువ అనుకుంటాం. 50కి పైగా రన్స్ ఈ సీజన్లో 3 సార్లు ఇచ్చాడు 3 మ్యాచ్లో. మరొక మ్యాచ్లో 47 ఇచ్చాడు వేసిన 4 ఓవర్లు. చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. డెత్ బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం. కరణ్ శర్మ లాంటి ఒక బౌలర్ హూ కెన్ బ్యాట్ ఎ బిట్ హిట్ హిమ్ ఫర్ 3 sixes ఇన్ 4 balls. అతను బౌలింగ్లో సరే ఫామ్లో లేకపోవడం వేరే సంగతి, కానీ హీఈస్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ రిథంలో ఉంటే వీ నో యూ కెన్ స్వింగ్ ద బాల్, యూ కెన్ యూజ్ దట్ బౌన్సర్, యూ కెన్ బౌల్ ఎ పర్ఫెక్ట్ యార్కర్. మంచి పేస్ ఉంది అతని దగ్గర, మంచి హైట్ ఉంది, అన్ని క్వాలిటీస్. లెఫ్ట్ ఆర్మర్, పైగా లెఫ్ట్ ఆర్మర్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ ఫార్మాట్. అయినా సరే ఇన్ని మంచి అట్రిబ్యూట్స్ ఉండి కూడా అతను ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎట్ ఆల్. అందుకే మ్యాచ్లో అతన్ని డ్రాప్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంకొక న్యూస్ ఏంటంటే అతను ఇంజరీ ఉంది. నిన్న అసలు ఏమాత్రం బౌలింగ్ చేయలేదు అతను అని చెప్పి వార్తలు వచ్చాయి. ఇంజరీ ఉన్నా లేకపోయినా అతన్ని ఇంజరీ అంటారు, బట్ నేనైతే నమ్మను. అయితే ఈ విల్ బి డ్రాప్. అయితే ఈ హ్యాస్ టు బి డ్రాప్. ఎందుకంటే ఎన్ని రోజులు భరిస్తారు. ఇవన్ చెన్నై ఎంతో లాంగ్ రన్ ఇచ్చే చెన్నై కూడా రచిన్ రవీంద్రాని లాస్ట్ మ్యాచ్లో పక్కన పెట్టారు. సో కేకేఆర్ కెనాట్ ఎఫోర్డ్ టు హ్యావ్ హిమ్ ఫర్ సో లాంగ్. అండ్ దే హ్యావ్ ఏ ఆప్షన్ దుష్మంత్ చమీరా ఇస్ ఎ గుడ్ బౌలర్. అతను కూడా మంచి పేస్ ఉంది. అది స్లోయర్ వన్స్ బాగా వేస్తారు. బీయింగ్ శ్రీలంకలో ఇలాంటి స్లో వికెట్స్ మీద ఆడతారు కాబట్టి స్లోయర్ వన్స్ బాగా వేయగల దుష్మంత్ చమీరా వస్తాడు. ఈ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. సో చమీరా స్టార్ ప్లేస్లో వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. అదొకటే మార్పు మనం వీ కెన్ ఎక్స్పెక్ట్, బికాస్ కేకేఆర్ హాస్ వండర్ఫుల్ సెటప్. లైనప్ బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం మార్పులు చేసే అవకాశం లేదు ఎక్సెప్ట్ మిచెల్ స్టార్క్. హై టైం అతను రీప్లేస్ చేసే అవకాశం ఉంది.
ఒక 2 మ్యాచ్లు కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ అతను పికప్ కావచ్చు. నాకౌట్కి వెళ్ళినప్పుడు ఈ నీడ్ అన్ ఆస్ట్రేలియన్స్ ప్లే దర్ నాకౌట్స్ వెరీ వెల్. నాకౌట్స్లో ఆస్ట్రేలియన్ కావాలి. నేను ఒక 2 మ్యాచ్లు కూర్చోబెడితే మళ్ళీ అతను తన ఫామ్ అందుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొద్దిగా గ్యాప్ వస్తే ఏంటంటే హీ విల్ డూ సమ్ ఇంట్రాస్పెక్షన్, అంతర్మదనం అంటారే, అది చేసుకుని నెట్స్లో మరింత ఎక్కువగా రెక్టిఫికేషన్ చేసుకుని మళ్ళీ రిథంలోకి వచ్చే అవకాశం ఉంది. కొద్ది గ్యాప్ కావాలి. సో ఐ థింక్ స్టార్క్ ఈజ్ లైక్లీ టు బి రీప్లేస్డ్ ఇన్ దిస్ మ్యాచ్. మరి పంజాబ్ కింగ్స్లో మనం అనుకున్నట్టుగానే వాళ్ళ క్యాప్టెన్ ఆడకపోవచ్చు అని చెప్తున్నారు. మరి ఆడచ్చు, ఆడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను కూడా కాస్త కన్సిస్టెంట్గా ఆడే ప్లేయర్. ఎందుకంటే అటు ప్రభ్ సిమ్రన్ కానీ శ్యామ్ కరణ్ ది యాక్టింగ్ క్యాప్టెన్, ఎవ్వరు జితేష్ శర్మ, బేర్స్టో నడిచి బేర్స్టో, రోసో నడిచి రోసో, ఎవ్వరు బాగా పర్ఫామ్ చేయండి. మన టాప్ ఆర్డర్ మొత్తం టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లియామ్ లివింగ్స్టన్ కూడా పెద్ద నాక్స్ రావట్లేదు అతని నుంచి. సో దే హ్యావ్ బిన్ అండర్ పర్ఫార్మింగ్. ఓన్లీ ఏంటంటే ఆ చివరిలో మెరుపులు మెరిపించే అశుతోష్ శర్మ, శశాంక్ సింగ్ వల్ల వాళ్ళు కొంతవరకు గట్టెక్కారు. కానీ గెలిచినవి 2 మ్యాచ్లు. దే ఆర్ ఇన్ ఏ వెరీ వెరీ ప్యాథటిక్ పొజిషన్. సో ఈ మ్యాచ్లో వాళ్ళు మార్పులు ఏం చేసుకోకపోవచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. శిఖర్ ధవన్ వస్తే మాత్రం టీంకి కాస్త బెటర్గా ఉంటే హీ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ప్రీత్ సింగ్ భాటియా అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకుమించి టీంలో మార్పు ఉండే అవకాశం లేదు. మరి బేర్స్టో ఏమైనా తీసుకొస్తారా? రోసో 2 మ్యాచ్లు ఆడే, 2 మ్యాచ్లో క్లిక్ కాలేదు. బేర్స్టో వినో హీ హాస్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. బేర్స్టోని ఏమైనా తీసుకొస్తారు? ఎందుకంటే ఇక్కడ బ్యాటింగ్ బాగా అనుకూలమైన పిచ్, బ్యాటింగ్ బాగా అనుకూలమైన పిచ్లో తీసుకొస్తారు. అదొకటే మార్పు ఉండే అవకాశం. ఎస్, డెఫినెట్గా ఈ సంవత్సరంలో ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్కి చాలా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 161 ఉంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 194 ఉంది. ఈ ఇయర్ చూస్తే 200 దాటింది. ఇయర్ ఆడిన 4 మ్యాచ్లో 3 సార్లు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 200 దాటింది. ఒక్క ఎల్ఎస్జీ మ్యాచ్లోనే కాస్త చిన్న స్కోర్ 162 ఎంతో వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఇక్కడ ఖచ్చితంగా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ మనం చూసాం. గ్రౌండ్ సైజ్ చిన్నది, ఫాస్ట్ అవుట్ఫీల్డ్ ఉంటుంది. కాబట్టి మరొక పరుగుల వరద మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. సో అందుకని డెఫినెట్లీ ఈడెన్ గార్డెన్స్లో ఒక మంచి బ్యాటింగ్ ఫెస్ట్, ఒక రన్ ఫెస్ట్ మనం చూసే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళకి చాలా ఫేవరబుల్ రికార్డు ఉంది అగైన్స్ పంజాబ్ కింగ్స్ అగైన్స్ట్గా ఈడెన్ గార్డెన్స్లో 12 మ్యాచ్లు ఆడితే కేకేఆర్ దాంట్లో 9 మ్యాచ్లు గెలిచారు, 3 మాత్రమే పంజాబ్ గెలిచింది. ఓవరాల్గా తీసుకున్నా కూడా కేకేఆర్ హ్యాస్ దేర్ బెస్ట్ రికార్డ్ అగేన్స్ట్ ఎనీ ఐపీఎల్ టీమ్ అగేన్స్ట్ పంజాబ్కి మీద వాళ్ళకి బెస్ట్ రికార్డు ఉంది మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అవుట్ ఆఫ్ 32 మ్యాచెస్ 21 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, 11 మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలిచింది. సో ఏ రకంగా చూసుకున్నా చాలా మంచి రికార్డు ఇక్కడ కేకేఆర్. అయితే ఒకటి చెప్పాలి, కేకేఆర్ హోమ్లో ఆడిన 4 మ్యాచ్లు 3 గెలిచినా 2 మ్యాచ్లు చాలా నేరో గెలిచింది. 208 చేశారు ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పైన, కానీ చాలా చిన్న మార్జిన్తో 4 రన్స్ తేడాతో అనుకుంటా ఆ మ్యాచ్ గెలిచారు. అండ్ ఇక్కడ ఆడిన లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు 222 చేసి కూడా జస్ట్ 1 రన్ తేడాతోనే ఆర్సీబీ మీద గెలిచారు. చాలా నేరోగా విన్ వాళ్ళు సాధించారు. ఒకే ఒక మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు, అది బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో 223 చేసినా సరే వాళ్ళు ఆర్ఆర్తో ఒక మ్యాచ్ ఓడిపోయారు. బట్ అదర్వైజ్ హోమ్లో వాళ్ళు ఆడిన మ్యాచ్ల్లో 4ట్లో 3 గెలిచారు. సో స్టార్క్ గురించి మనం మాట్లాడుకున్నాం అండ్ రస్సెల్ గురించి మాట్లాడాం. రస్సెల్కి శామ్ కరణ్కి అగేన్స్ట్గా మంచి రికార్డు ఉంది, 221 స్ట్రైక్ రేట్ ఉంది శామ్ కరణ్కి అగేన్స్ట్గా. బట్ 3 సార్లు శామ్ కరణ్ అతను అవుట్ చేశాడు. బట్ రవాడాకి అగేన్స్ట్గా కూడా రస్సెల్కి 224 స్ట్రైక్ రేట్లు ఉంది. రస్సెల్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ దిస్ సీజన్, ఐదర్ విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్. రెండు రకాలుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అలాగే నారాయణ్ గురించి చెప్పేదే ఉంది, నారాయణ్ బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, బ్యాటింగ్లో కూడా చుక్కలు చూపిస్తున్నాడు అపోజింగ్ బౌలర్స్కి. సో వీళ్ళిద్దరి స్ట్రెంగ్త్ ఈ టీంకి చాలా ఎక్కువ ఉంది. అలాగే ఫిల్ సాల్ట్ హ్యాస్ బీన్ ఎక్సలెంట్. సో మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నారు కేకేఆర్ ఈ సీజన్లో, థ్యాంక్స్ టు దేర్ మెంటార్ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత దే ఆర్ లుకింగ్ లైక్ ఎ డిఫరెంట్ సైడ్. సో వాళ్ళ టీంలో అది చాలా బాగా కనిపిస్తుంది. ఫిల్ సాల్ట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతను చేసిన 252 రన్స్లో ఈ సీజన్లో 204 రన్స్ ఈడెన్ గార్డెన్స్లోనే వచ్చినాయి. సో ఈడెన్ గార్డెన్స్ హ్యాస్ బీన్ హిస్ ఫేవరెట్ గ్రౌండ్. సో మళ్ళీ ఒక మంచి పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో?
డెఫినెట్లీ కేకేఆర్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఖచ్చితంగా. కానీ మనం ఒక్కటి చెప్పాలి ఏంటంటే పంజాబ్ కింగ్స్కి సమస్యలున్న బ్యాటింగ్లో దేర్ బౌలింగ్ హ్యాస్ బిన్ వెరీ వెరీ గుడ్. బౌలింగ్ చాలా బాగుంది వాళ్ళకి. మిగతా టీమ్స్తో కంపేర్ చేస్తే వీళ్ళ బౌలింగ్ యావరేజ్ బెస్ట్ యావరేజ్ ఉంది, బౌలింగ్ యావరేజ్ బెస్ట్ యావరేజ్ ఉంది. అండ్ దే ఆర్ ది ఓన్లీ టీమ్ విచ్ హ్యాస్ నాట్ సో ఫార్ కన్సిడర్డ్ ఎట్ 200 టు ఎన్ అపోజిషన్. ఈ సీజన్లో వాళ్ళ ప్రత్యర్థి ఒక్కటి కూడా 200 చేయలేదు. 200 లోపే 199 చేశారు, కానీ 200 చేయకుండా అడ్డుకోగలిగారు బికాస్ దేర్ బౌలింగ్ ఈజ్ వెరీ గుడ్. హర్షల్ పటేల్ ఫస్ట్ 4 మ్యాచెస్లో చాలా ఆర్డినరీగా కనిపించాడు, కానీ తర్వాత 4 మ్యాచెస్లో అతను వికెట్స్ తీస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు, డెత్ బౌలింగ్లో అదర్ కొట్టేస్తున్నాడు. రబాడా ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ త్రూఅవుట్ ది సీజన్. అండ్ శామ్ కరన్ బ్యాటింగ్లో బాగా చేయకపోయినా బౌలింగ్లో కూడా ఈజ్ రెగ్యులర్లీ పికింగ్ అప్ వికెట్స్. అతని దగ్గర కూడా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. హర్షదీప్ సింగ్ ఇస్ వన్ ఆఫ్ దర్ టాప్ బౌలర్స్. అప్ ఫ్రంట్లో అండ్ బ్యాక్ ఎండ్లో కూడా బాగా బౌలింగ్ చేయగల. హర్ప్రీత్ బ్రార్ కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తారు వాళ్ళ స్పిన్ బౌలర్. సో బౌలింగ్ బాగుంది కాబట్టి దే కెన్ డెఫినెట్లీ కాజ్ సమ్ ప్రాబ్లమ్స్ టు కేకేఆర్. బట్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ అనే మనం చెప్పాలి. బట్ పంజాబ్ కింగ్స్కి ఇప్పుడున్న పరిస్థితి మనం నిన్న ఆర్సీబీ చూసాం కదా, నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్. పంజాబ్ కింగ్స్ ఆర్సీబీకి సేమ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ లెస్ ఆడారు, 8 మ్యాచ్లు ఆడారు. అండ్ దే హ్యావ్ ఎ స్లైట్లీ బెటర్ నెట్ రన్ రేట్ కాబట్టి 9th ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి టైంలో నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో పోరాడితే పోయేదేమి లేదన్న సిచ్యుయేషన్లో ఇలాంటి టీంలు చాలా డేంజరస్గా ఉంటాయి. కాబట్టి అంత తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. దే కెన్ ఆల్వేస్ అప్సెట్ కేకేఆర్ అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ వాట్ వీ హ్యావ్ సీన్ ఎస్టర్డే. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ 11లో ఒక కీపర్ ఫిల్ సాల్ట్, బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, అశుతోష్ శర్మ, యాంక్రిష్ రఘువంశీ, ఆల్రౌండర్స్ సునీల్ నారాయణ్, ఆండ్రే రసల్, లియామ్ లివింగ్స్టన్, శామ్ కరన్, బౌలర్స్ హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. హర్షిత్ రాణా హెస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇండియన్ టీంలోకి అతను వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం, అంత మంచి బౌలింగ్ చేస్తాం. ముఖ్యంగా అతను ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్లోయర్ వన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. ఈ టీంకి కెప్టెన్గా ఫిల్ సాల్ట్, వైస్ కెప్టెన్ సునీల్ నారాయణ్. అండ్ ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు 11లో ఆఫ్టర్ టాస్. సో టాస్ తర్వాత మీరు నా అప్డేటెడ్ 11 కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్స్లో ఇస్తున్నాను, టాప్లో ఉంటుంది పిన్డ్ కామెంట్. సో మీరు టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి నా లేటెస్ట్ ఫ్యాంటసీ 11 అప్డేట్ కోసం చూడండి. సో కేకేఆర్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. చూడాలి మరి వాళ్ళ క్యారిబియన్ ఆల్రౌండర్స్ ఏం చేస్తారు, శ్రేయస్ అయ్యర్ ఏం చేస్తాడు అనేది. అలాగే పంజాబ్ కింగ్స్ ఏమన్నా వాళ్ళని దెబ్బతీస్తుందా అనేది కూడా మనం చూడాలి. ఈ సీజన్లో ఈ 2 టీమ్స్ మధ్య ఫస్ట్ ఫిక్చర్. మరి ఈ ఫిక్చర్లో పంజాబ్ కింగ్స్ మరి అప్సెట్ చేస్తుందా కేకేఆర్ని? లెట్ us wait and see.